సోపాన చిత్రాలు. పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థులకు గణితంలో 100 మార్కులకు ఒక పరీక్ష పెట్టి వారి ప్రగతిని విశ్లేషిద్దాం అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు చూసిన విధంగా ఒక వర్గీకృత పౌనఃపున్య విభాజనం తయారు చేసుకున్నాడు. మొదట అతను ఎంతమంది విద్యార్థులు 30 మార్కులు అంతకంటే తక్కువ పొందారో లెక్కించాడు. అంటే ఉత్తీర్ణులు కానివారు అన్నమాట. అంటే పాస్ మార్కులు 30 అని అర్థం. ఆ తర్వాత తరగతి అంతరం 10 ఉండేట్టు వారి మార్కుల్ని కొన్ని తరగతులుగా విభజించాడు. ఎలా? ఈ విధంగా 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80. 80 మరియు ఆ పైన మార్కులు వచ్చిన వారిని ఒక తరగతిలో తీసుకున్నాడు. మనం ఇంత క్రితం వీడియోలో సోపాన చిత్రం ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకున్నాం. కాబట్టి ఆ ఉపాధ్యాయుడు తన పై అధికారికి చూపించడానికి ఈ విధంగా సోపాన చిత్రం తయారు చేసుకున్నాడు. మనం కమ్మీల ఎత్తులు చూసినట్టయితే 50 to 60 తరగతిలో అత్యధికంగా విద్యార్థుల సంఖ్య 12 మంది ఉన్నారని చెప్పొచ్చు. అదేవిధంగా 80 to 100 తరగతిలో విద్యార్థుల సంఖ్య అతి తక్కువగా ఉంది. సోపాన చిత్రం వేరువేరు తరగతుల పౌనఃపున్యాలను మరియు దీర్ఘచతురస్రాకార కమ్మీల వైశాల్యం పౌనఃపున్యాలకు అనులోమానుపాతంలో ఉంటుందని మనకి తెలుసు. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడడానికి సరిగ్గానే ఉందనిపించింది, కానీ ఇది సరిగ్గా లేదు. ఎందుకు? ఉదాహరణకి 80 to 100 తరగతి అతి తక్కువ పౌనఃపున్యం అంటే 3 కలిగి ఉంది. కానీ ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 3 × 20 = 60. ఎందుకంటే దాని వెడల్పు 20 కాబట్టి. 0 నుంచి 30 తరగతి యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యం 6 × 30 = 180. నిజానికి 50 నుంచి 60 తరగతి యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యం 12 × 10 = 120 కంటే ఎక్కువగా ఉంది. అంటే 0 నుంచి 30 తరగతి యొక్క పౌనఃపున్యము 50 నుంచి 60 తరగతి యొక్క పౌనఃపున్యం కంటే ఎక్కువ అని అర్థం. కానీ ఈ పట్టిక ద్వారా 50 నుంచి 60 తరగతిలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని తెలుస్తుంది. అంటే 12 మంది. ఇది సరైనది కాదు. మరి తప్పు ఎక్కడ జరిగింది? ఆలోచించండి. చూడండి, దీర్ఘచతురస్ర వైశాల్యం ముఖ్య కారకం. ఇదే ప్రధానమైంది. తరగతుల వెడల్పులు సమానంగా లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇక్కడ ఎక్కువ తరగతులు 10 మార్కులు వెడల్పుగా తీసుకుని తయారు చేయబడ్డాయి. కానీ కొన్ని తరగతులు, ఉదాహరణకి 0 నుంచి 30, 80 నుంచి 100 తరగతుల వెడల్పు 30 మార్కులు మరియు 20 మార్కులు కలిగి ఉన్నాయి. కనుక ఆ తరగతుల వెడల్పు సమానంగా లేకపోవడం వల్ల మాత్రమే ఈ సమస్య వచ్చింది. మరి దీన్ని ఎట్లా పరిష్కరిద్దాం? సరైన సోపాన చిత్రాన్ని పొందడానికి ముందు మనం తరగతుల వెడల్పు సమానంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఉదాహరణకి 0 నుంచి 30 తరగతి వెడల్పు 30 అయితే దాని ఎత్తు 6. ఒకవేళ దాని వెడల్పు 10 అయితే అప్పుడు దాని ఎత్తు 6/30 × 10 = 2 అవుతుంది. 80 నుంచి 100 తరగతిలో తరగతి వెడల్పు 20 అయితే దాని ఎత్తు 3. మరి దాని తరగతి వెడల్పు 10 అయితే దాని ఎత్తు 3/20 × 10 = 1.5 అవుతుంది. ఇక మిగిలిన తరగతులన్నీ సమానంగా ఉన్నాయి, ఎందుకంటే వాటి తరగతుల వెడల్పు ముందుగానే 10గా ఉంది. చూడండి, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన సోపాన చిత్రం ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ గ్రాఫ్ మనకి సరైన చిత్రాన్ని చూపిస్తోంది. గుర్తుంచుకోండి, దీర్ఘచతురస్ర వైశాల్యము దాని పౌనఃపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి 0 నుంచి 30 తరగతి యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యము 30 × 2 = 60. అదేవిధంగా 50 నుంచి 60 తరగతి యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యము 10 × 12 120. ఇప్పుడు 0 నుంచి 30 తరగతిలోని విద్యార్థుల సంఖ్య 6 అనేది 50 నుంచి 60 తరగతుల్లోని విద్యార్థుల సంఖ్య 12లో సగం మాత్రమే. అదేవిధంగా 0 నుంచి 30 తరగతిని చూపే దీర్ఘచతురస్ర వైశాల్యము 60 అనేది 50 నుంచి 60 తరగతిని చూపే దీర్ఘచతురస్ర వైశాల్యము 120లో సగం ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చేసింది ఏమిటి? 0 నుంచి 30, 80 నుంచి 100 తరగతుల వెడల్పులను కూడా సాధారణ స్థాయికి, అంటే మిగిలిన తరగతుల వెడల్పు వలె 10గా రాసుకున్నాం. ఇప్పుడు మనం 2 సోపాన చిత్రాలు పోల్చడం వల్ల ఏం జరుగుతుంది? అలా పోల్చినప్పుడు 2 తరగతుల విద్యార్థుల యొక్క ప్రతిభను అంచనా వేస్తున్నాము అని అర్థం. మనం పౌనఃపున్య బహుభుజిని కూడా ఉపయోగిస్తాం. తర్వాత పాఠ్యాంశంలో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.